ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ వైల్ లూప్. వైల్ లూప్ కూడా ఫర్ లూప్ లాంటిది ఆల్మోస్ట్. సో దీని సింటాక్స్ ఏంటో చూద్దాం ఒకసారి. వైల్ కండిషన్ అంటే ఏంటి? I less than 0 అది కండిషన్ ఇచ్చాడు. అప్ టు 5 2 3 4 2 1 రావాలి. అంటే ఏంటి? I వాల్యూ 5 కండిషన్ లెస్ దాన్ 0. సారీ, క్వశ్చన్ అలా కాదు, సేమ్ దీన్ని అలా చేద్దాము. I less than 10. ఓకే. ఎప్పుడైతే I వాల్యూ గ్రేటర్ దెన్ అయితే అది ఆఫ్ అయిపోయింది, అది కండిషన్. ఓకే. వైల్ బిగిన్ ఎండ్. బిగిన్ మధ్యలో ఏముంటాయి? స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే. దీనిపైన కండిషన్ అప్డేట్ ఉంటుంది. అప్డేట్ అంటే ఏంటి? I is equal to I plus 1. ఇదే అప్డేట్, ఈ కండిషన్. ఓకే. ఇప్పుడు ఇది మనం కోడ్ రాద్దాం సరేనా? చూద్దాం. ఇనిషియల్ ఇనిషియల్ తర్వాత డైరెక్ట్ బిగిన్ రావాలి. ఓకే. ఇనిషియల్ బిగిన్ అంటే మళ్ళీ ఎండ్ రావాలి, కింద ఎండ్. ఓకే. బిగిన్ అంటే కింద ఆల్మోస్ట్ ఎండ్ రావాలి. నెక్స్ట్ ఏంటి? బిగిన్. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ కండిషన్ ఏంటి? వైల్ అప్ టు 5 వరకు. I less than 5. I వాల్యూ ఎంత? ఇక్కడ చేయండి, అది ఇక్కడ చేయండి. I ఈక్వల్ టు 0 పెడదాం ఇక్కడ. ఓకే. I వాల్యూ 0 less than 5. ఓకే. వైల్ I less than 5. ఓకే. నెక్స్ట్ వైల్ ఇచ్చామంటే మళ్ళీ సింటాక్స్ ఏంటి? ఇక్కడ చూడండి, ఈ సింటాక్స్ ఇక్కడ పెట్టండి. బిగిన్ ఎండ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ $display %d కామా రాయేసే కదా, నో ప్రాబ్లం, I. ఓకే. నెక్స్ట్ అప్డేట్ ఏంటి? అప్డేట్ కూడా రాయాలి దీనిపైన. అప్డేట్ ఏంటి? I is equal to I plus 1. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సిమ్యులేషన్. ఎలా వర్క్ అయితే చూద్దాం. ఓకే. వైల్ లూప్ తీసుకుందాం. లూప్ అంటే ఒక బ్రాకెట్ ఇలా పెట్టాలి ఒకటి, మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒకటి. ఓకే. నెక్స్ట్ I వాల్యూ 0 less than 5 ట్రూ, ఇక్కడికి వస్తుంది. I వాల్యూ 0 బిట్ అయితే. ఓకే. నెక్స్ట్ I is equal to I plus 1. I వాల్యూ ఎంత? 0 plus 1 1. I వాల్యూ 1 అయింది. ఓకే. నెక్స్ట్ 1 less than 5 ట్రూ 1. I is equal to I plus 1 is equal to 1 plus 1 is equal to 2. నెక్స్ట్ I వాల్యూ 2 అయింది. 2 less than 5 అలా అప్ టు 5 అయింది. 5 అవ్వగానే ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. ఎన్ని ప్రింట్ అయింది? 0 1 2 3 4 5 ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. ఓకే. అలా వర్క్ అయింది ఫర్ లూప్. ఇలా అవ్వగానే ఎగ్జిక్యూట్ అయిపోయింది ఎండ్ మోడ్. ఓకే. ఈ విధంగా ఫర్ లూప్ వర్క్ వైల్ లూప్ వర్క్ అయింది. ఓకే. అంతే. ఓకే.